అమ్మో అమ్మో వద్దు వద్దు సత్యవతి వద్దు వద్దు వద్దు. ప్లీజ్ ప్రొసీడ్. యువరానా, క్రిందటి నెల 11వ తారీఖున పట్టపగలే నడి రోడ్డు మీద తాళి కట్టిన భర్తను దారుణంగా నరికి చంపిన కసాయాడది ఈ ముద్దాయి. ఈమెకు తక్కువ శిక్ష వేయమని అర్థించి న్యాయవాది వృత్తిని కించపరచలేక కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుచున్నాను. ఏమ్మా, నువ్వు ఈ నేరం చేశావా లేక విచారణ జరిపించమంటావా? విచారణ చెయ్యక్కర్లేదు జడ్జి గారు. నా భర్తను నేనే చంపాను. అదేమిటమ్మా, పసుపు కుంకాల కోసం స్త్రీ పూజలు చేసే ఈ పవిత్ర భారతదేశంలో పుట్టి నీ 5వ తనాన్ని నువ్వేం దూతుడు చేసుకున్నావు? భరించవలసిన భర్తే నా కుటుంబానికి భారం అయ్యాడు. తను సంపాదించకపోగా ఇల్లు తిరిగి నేను సంపాదించి తెచ్చిన డబ్బుని తాగుడు కోసం తగలబెట్టేవాడు. ఆ రోజు పాలు తాగే పసిబిడ్డను బలవంతంగా తీసుకుని డబ్బులు ఇస్తావా, దీన్ని పీట తీసి చంపమంటావా అని బెదిరించాడు. నా దగ్గర డబ్బు లేదన్నా వినిపించుకోలేదు. పాలు తాగే పసిబిడ్డతో రబ్బరు బొమ్మలు ఆడుకుంటుంటే అది వెళ్ళి కత్తిబిడ్డ మీద పడి చనిపోయింది. అతన్ని బతకనిస్తే మిగిలిన బిడ్డను కూడా చంపేస్తాడని ఆవేశంతో అదే కత్తిపీట తీసుకుని నరికి పారేశా. కన్న బిడ్డను పోగొట్టుకున్న ఆ మాతృమూర్తి ఆవేదన అర్థం చేసుకోగలను. కానీ హత్యకు హత్య సమాధానం కాకూడదు. అందుకే తన బిడ్డను చంపాడన్న ఉక్రోషంతో భర్తనే హత్య చేసిన సత్యవతికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష విధించడం అయింది. జడ్జి గారిని రాయితే కొట్టారా? ఎంత ధైర్యం! ఆగండి. నీ పేరు? వేణుగోపాల్. ఎందుకు రాయి విసిరావు? మా అమ్మకి నువ్వు శిక్ష వేశావు. మా నాన్నని మా అమ్మ చంపేసింది. మా అమ్మని నువ్వు చంపేస్తున్నావు. మరి నేను ఎలా బ్రతికేది, ఎలా చదువుకునేది? నేను చదివిస్తాను. న్యాయస్థానం ముందు ధర్మాన్ని నిలదీసి అడిగిన నిన్ను చట్టానికి ప్రతినిధం చేస్తాను. ఓకే, కమా. ప్రమీల, ప్రమీల, ఇక్కడ ఉన్నానత్తయ్య. ఓ నీ అదరగొట్టేసావు కదే. వెళ్ళి అందరినీ భోజనాలకు పిలుచురా. ఏమ్మా, లంచ్ రెడీనా? నీకు చామంతి పులుసు అంటే ఇష్టమేనా? ఇష్టమా? ప్రాణం. అదేనా ఈరోజు? ఆ కూర రేపు వండుతుందట. మావయ్య గారు, అత్తయ్య లంచ్కి రమ్మంటుంది. కమింగ్. పెద్ద బావా. హలో సార్. నువ్వా? ఎప్పుడొచ్చావు? నిన్న. లేకపోతే ఏమిటి, ప్రపంచంలో చదువు తప్ప ఇంకే పని లేనట్టు. ఇంకేం పని ఉంటుందబ్బా? ఉంటుంది, తినే పని. రా ఫోన్ చేద్దు గాని. అమ్మో, చిన్నబాబు గారు చూపుల్లో కాస్త పవర్ తగ్గించండి సార్. ఎదుటోళ్ళు భస్మైపోతారు. మార్చండి సార్ లుక్. టేపెందుకు ఆపావు? ఏయ్ నిన్నే. చిన్నబాబా, అందరూ భోజనానికి వచ్చేసారు, త్వరగా రా. పెట్టేసిందిరా ఫిట్టింగ్. వేణు అన్నయ్య, yes భోజనం రెడీ. కమింగ్. వేణుగోపాల్ ఇంకా రాలేదేమిటి? తాతయ్య ఆగు.
అన్నం తినే ముందు ఓ పొడుపు కథ పొడుస్తాను. నీ పొడుపు కథకి ఇదేనంటే టైము? ఇదే కరెక్టే మత్తయ్య. ఎంచేతంటే అన్నం తింటూనే పురాణం నెమరు వేసుకునే తాతయ్యకి, ఈ కాస్త టైంని ఎందుకు వృధా చేయాలని తీర్పు గురించి ఆలోచించే మామయ్యకి, ఫస్ట్ క్లాస్ రాదేవనని బెంగపడుతూ తినే పెద్ద బావకి, నెక్స్ట్ గంట ఎలా గడపాలా అని దిగులు పడే చిన్న బావకి, అందరి మెదళ్ళకి పని పెడుతున్నాను. నీ చచ్చు పొడుపు కథలకు కూడా ఇంత ఉపోద్ఘాతమా? చచ్చుదో పుచ్చుదో పొడిస్తేనే కదా తెలిసేది. పొడవమంటారా? పొడు. రాముడు సీత పుట్టక ముందు, లంకల దీపం పెట్టక ముందు నేను పుట్టాను. కమాన్ చెప్పండి, ఏటతయ్య? ఏమిటి అందరూ క్లీన్ బోల్డేనా? అయితే చెప్పేస్తున్నా ఉప్పు. కరెక్ట్. ఇప్పుడు ముద్ద నోట్లో పెట్టుకుని ఉప్పు తక్కువైందో ఎక్కువైందో చెప్పండి. విశేషం ఏమిటంటే ఈ రోజు వంట మానది. అందుగా తల్లి అందర ప్రాణాలు తీసావు. చిచి, కూరలో ఉప్పు ఎక్కువైంది. సిగరెట్లు ఎక్కువయ్యేసరికి నాలికి రుచి తెలియదులే. సరిగ్గా కలుపుకో. అవునరా, నిజంగానే కూరలో కాస్త ఉప్పు ఎక్కువైంది. ఇదిగా నీకు నీ రెండో కొడుకు మీద ప్రేమ ఉంటూ సవ్వే కానీ పిచ్చి ప్రేమ ఉంటూ మాత్రం తప్పు పార్వతి. తిను, చాలా బాగుంది. అజయ్ విషయంలో నేను ఎప్పుడు మీకు దోషిగానే కనపడతాను. అంటే నిజంగానే కూరలో ఉప్పు ఎక్కువైందంటావా? లేదంటే కూర చాలా బాగుంది. తేరగా వచ్చింది, ఏదైనా బాగుంటుందిలే. అజయ్, హోల్డ్ యువర్ టంగ్. పోనివ్వండి అంకుల్, అజయ్ నాకు తమ్ముడు లాంటి వాడు. ఆ మాట అరవింద్ అనగలడా? బుద్ధి ఉండాలి. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అజయ్, కూర్చొని అన్నం తిను. అన్నం దగ్గర నుంచి లేవకూడదురా. చూడు, నువ్వు అన్నం తినకపోతే నేను పస్తుంటాను. నన్ను వదిలేయమ్మా. బాబు, నా మాట విను బాబు. కాస్తంత అన్నం తిను బాబు. అన్నం దగ్గర నుంచి లేవకూడదురా. గుడ్ మార్నింగ్ సార్. దొరా, నీ దండ పెడతాను. నాకేడు తెల్ల బాబు. విశాఖపట్నానికి 4 మూటలు సేరేయమంటే నన్ను ఒప్పేసుకున్నాను. నన్ను ఒగ్గేయండి బాబు. బాబు, హలో, నమస్తే. పెడతానా గట్లనే సారు. గీ పోరాడన్న చెన్నకేశ్వరి స్టేషన్కి వస్తాడంట. ఇన్స్పెక్టర్, మా అన్నంటే ఏమనుకున్నావు? AK-47 గన్. షట్ అప్. హలో, నమస్తే అండి. అయ్యి బాబోయ్, చెప్తానండి. అలాగేనండి. ఏమండి, చెన్నకేశ్వరి గారు పెట్రోల్ బంక్ దాటేశారంటండి. ఇన్స్పెక్టర్ ద్వారా దాన్ని పాపం చేయలేదు బావు. పెళ్ళాం బిడ్డల కలవాడిని కాతంత కనికరించు బావు. సారు, ఆయన వచ్చేసిండు. నమస్కారం సిఐ గారు. అలా అసహ్యంగా చూడమాకండి. నాకు కొన్ని నచ్చవు. అబద్ధం చెప్పడం, అన్యాయం చేయడం, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం. వచ్చిన పని చెప్పండి. నా పేరు చెన్నకేశవులు. నా కబురు వెళితే ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తారు. కానీ నేరస్తులు సెల్లో నుంచి బయటికి రాలేరు. కుక్కల్ని బోన్లో పెట్టు, గొడ్డుల్ని బందిల దొడ్డో పెట్టు, తప్పులేదు. కానీ పవరు పైసా ఉన్న మనిషిని సెల్లో పెడితే సెలవులో వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మిస్టర్ చెన్నకేశవులు, కంగారు పెట్టినంత మాత్రాన కాకి బట్టలు తడిసిపోయి
కాళ్ల బేరానికి వస్తాననుకుంటున్నావేమో. ఒక పోలీస్ ఆఫీసర్ని బెదిరించావని నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. నీ లొకేషన్కి వచ్చానని రెచ్చిపోతున్నావు. నా లొకేషన్కి వచ్చి మాట్లాడు, తెలుస్తుంది. నీ లొకేషన్ ఏంటి? నీ ఇంట్లోకి, నీ బెడ్రూమ్ లో కూడా వచ్చి మాట్లాడతాను. ఇంత స్పీడ్ పనికిరాదు ఇన్స్పెక్టర్. ఇప్పటికే ఆలస్యం చేశాను. Get out! వెల్కమ్ తప్ప గెట్అవుట్ అనే మాట నా లైఫ్ లో ఇంతవరకు వినలేదు. చేయి నేను తమ్ముడు రేయ్, నువ్వేం కంగారు పడక. పొద్దున్నే లేచి ఎవడో పోలీసోడి ముఖం చూసి ఉంటావు. అందుకే సింగిల్ నైట్ కృష్ణ జన్మస్థానం దొరికింది. కోర్టులో నేను చూసుకుంటాలే.